ఈ కథ వినే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఏంటి ఒక రెగ్యులర్ యూట్యూబ్ ఇంట్రో అనుకుంటున్నారా? కానే కాదు. విజయవాడ దగ్గర ఉన్న మల్లేశ్వరపురం అనే ఊరిలో ఒక పాత శ్మశాన వాటికలో జరిగిన ఒక భయంకరమైన కథకు ఇదే అసలైన ఇంట్రో. పగలు ఎంతో ప్రశాంతంగా ఉండే ఆ గ్రామం రాత్రి పడగానే ఎందుకంత భయానకంగా మారుతుందో, ఆ చీకటి రహస్యం వెనుక ఉన్న అసలు నిజమేంటో ఈరోజు మనం ఈ ఎక్స్ప్లెయినర్లో డీకోడ్ చేయబోతున్నాం. అసలా ఊరి వాళ్లకి ఆ శ్మశానమంటే ఎందుకంత వణుకు? ఒకసారి అక్కడొక పెద్దాయన చెప్పిన మాట వింటే మనకే అర్థమవుతుంది. అక్కడ వాళ్లు నిద్రపోవడం లేదు అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. జస్ట్ ఇమాజిన్, సమాధుల్లో చనిపోయిన వాళ్లు ఇంకా నిద్రపోవడం లేదని ఒక లోకల్ పర్సన్ చెప్తుంటే ఆ ఫీల్ ఎంత భయంగా ఉంటుందో కదా. అక్కడ ఏదో అంతు చిక్కని అసహజమైన శక్తి ఉందనడానికి, ఆ ఊరి జనాల భయానికి ఈ ఒక్క మాటే పెద్ద ప్రూఫ్. ఇందాక నేను చెప్పిన సబ్స్క్రైబ్ డైలాగ్ గుర్తొచ్చిందా? అసలు ఈ సోర్స్ మెటీరియల్లో ఉన్న బ్రిలియన్స్ అదే. వినటానికి అదొక సింపుల్ యూట్యూబ్ డైలాగ్ లాగే అనిపిస్తుంది. కానీ కథలో ముందుకెళ్లే కొద్దీ ఆ ఒక్క డైలాగ్ ఎంతటి భయంకరమైన ఉచ్చుగా మారిందో మనకు అర్థమవుతుంది. జస్ట్ వ్యూస్ కోసం, లైక్స్ కోసం వాళ్ళు సరదాగా స్టార్ట్ చేసిన ఆ ఇంట్రో చివరికి వాళ్ళ పాలిట ఒక మరణ శాసనంగా ఎలా మారిందో చూద్దాం. ఇప్పుడు ఆ ఊరికున్న ఒక స్ట్రిక్ట్ రూల్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, రాత్రి 12 దాటిన తర్వాత ఆ శ్మశానం వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడకూడదు. ఎందుకంటే అక్కడున్న ఆత్మలు ఇంకా ఆ ప్లేస్ను వదిలి వెళ్లలేదని వాళ్ల నమ్మకం. నిజానికి ఎక్కడైతే రూల్స్ ఉంటాయో వాటిని బ్రేక్ చేయాలనే క్యూరియాసిటీ కూడా అక్కడే పుడుతుంది కదా. ఇక్కడ జరిగింది కూడా ఖచ్చితంగా అదే. హైదరాబాద్ నుంచి ఒక 5 ఫ్రెండ్స్ ఆ ఊరికి వచ్చారు. అర్జున్, కిరణ్, రాహుల్, దీపక్, అలాగే సాయి. వీళ్ల టార్గెట్ ఏంటో తెలుసా? జస్ట్ వైరల్ కంటెంట్, యూట్యూబ్లో ట్రెండ్ అవ్వాలి, మిలియన్ల కొద్ది వ్యూస్ రావాలి, అంతే. దానికోసం ఎవరూ వెళ్ళని ఆ హాంటెడ్ ప్లేస్కి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. లోకల్స్ ఎంత భయపెట్టినా లైక్ తీసుకున్నారు. ఈ కంటెంట్ పిచ్చి వాళ్లని ఎంతటి వినాశనం వైపు తీసుకెళ్లిందో ఇక్కడే మనం గమనించాలి. సరిగ్గా వాళ్లు ఆ శ్మశానం గేటు దగ్గరికి వెళ్లగానే అక్కడొక బోర్డు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడికి రాత్రి రావటం ప్రాణాంతకం అని రాసుంది. పెద్దాయన వార్నింగ్ ఇచ్చాడు, ఇప్పుడు ఈ బోర్డు కూడా చెప్తోంది. అయినా సరే అర్జున్ నవ్వుతూ, బ్రో, పర్ఫెక్ట్ కంటెంట్ ఇది అన్నాడు. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయి కళ్ల ముందున్న ప్రాణగండాన్ని కూడా చూడలేనంత గుడ్డివాళ్లం చేసింది. ఆ గేటు మెల్లగా తెరుచుకున్న క్రీక్ అనే శబ్దం వాళ్ల చావుకు పడిన తొలి అడుగు. ఒకసారి ఆ టైం లైన్ గమనిద్దాం. రాత్రి 11:50కి వాళ్లు గేట్ దాటి లోపలికి వెళ్లారు. అప్పటికే ఆకాశంలో చంద్రుడు మబ్బుల వెనుక దాక్కున్నాడు. సరిగ్గా రాత్రి 12 కాగానే అర్జున్ కెమెరా ఆన్ చేసి మాట్లాడ్డం మొదలుపెట్టాడు. అంతే, కెమెరా స్క్రీన్లో ఏదో ఒక నీడ మెల్లగా వాళ్లవైపు రావడం కనిపించింది. వాళ్లు తేరుకునేలోపే కెమెరా టోటల్గా డెడ్ అయిపోయింది. ఇక అసలైన భయం స్టార్ట్ అయింది అక్కడే. సరిగ్గా అప్పుడే ఒక్కసారిగా గాలి చాలా బలంగా వీచింది. కింద సమాధుల మీద ఉన్న మట్టి మెల్లగా కదలడం మొదలైంది. అంతలో వాళ్ల వెనుక నుంచి ఒక గొంతు, ఇక్కడికి వచ్చేకా తిరిగి వెళ్లలేరు అని. వెనక్కి తిరిగి చూస్తే తెల్లటి బట్టలతో, కళ్లలో గుడ్లులేని ఒక పాత మనిషి నిలబడి ఉన్నాడు. మీరు వాళ్లని డిస్టర్బ్ చేశారు అని అతనంటుంటే, వాళ్లు దేన్నైతే టచ్ చెయ్యకూడదో దాన్ని టచ్ చేశారని అర్థమైపోయింది. ఇక ఒక్కసారిగా ఆ 5 ప్రాణభయం మొదలయింది. అప్పటికే ఒక సమాధిలోంచి మట్టి చీల్చుకునే ఒక చెయ్యి బయటకు రావటం సాయి చూశాడు. పరుగెత్తండిరా, రన్ అని అరుస్తూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గేటువైపు పరుగులు తీశారు. కాని ఏం లాభం? వాళ్లు తప్పించుకోవాల్సిన ఆ ఒకే ఒక్క గేటు వాళ్ల కళ్ల ముందే దానంతటదే లాక్ అయిపోయింది. ఎస్, వాళ్ళిప్పుడు ఆ చీకటి శ్మశానంలో పూర్తిగా బందీలు. ఆ టెన్షన్ మూమెంట్లో ఆ పెద్దాయన ఒక మాట అన్నాడు, ఇది వాళ్ల స్థలం, ఇక్కడ మీరు అతిథులు కాదు, బలి. ఆ డైలాగ్ వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది కదా. ఆ మాట పూర్తయ్యే లోపే వాళ్ల చుట్టూ ఉన్న సమాధులన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. కేవలం చేతులు మాత్రమే కాదు, తలలు, అత్యంత భయంకరమైన ఆకారాలు ఆ మట్టిలోంచి బయటకు రావడం మొదలైంది. ఇక డెత్ ట్రాప్ పూర్తిగా క్లోజ్ అయిపోయింది. ఆ చీకటి రాత్రి తీసుకున్న మొదటి ప్రాణం సాయిది. అప్పటిదాకా వాళ్లతో పాటే ఉన్న సాయిని ఏదో కనిపించని శక్తి అమాంతం కిందకు లాగేసింది. వాడు రక్షించమని గట్టిగా అరుస్తున్నాడు, కానీ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ మట్టిలో కలిసిపోయాడు. కళ్ల ముందే తమ బెస్ట్ ఫ్రెండ్ అలా మాయమైపోవడం చూసి మిగిలిన వాళ్లు టోటల్ షాక్. ఇదొక ప్రాంక్ కాదు, ఒక ఫేక్ స్టోరీ కాదు, పక్కా చావు అని వాళ్లకు
అప్పుడు రియలైజ్ అయింది. ఇంత జరుగుతున్నా పక్కన ఫ్రెండ్ చనిపోయినా సరే దీపక్ చేతిలో కెమెరా వణుకుతోనే ఉంది. రికార్డ్ చేస్తూనే ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ బ్రో అని మెల్లగా అన్నాడు. చూసారా, చావు కళ్ల ముందు కనిపిస్తున్నా ఆ కంటెంట్ రికార్డ్ చేయాలనే ఆరాటం, ఆ వ్యూస్ పిచ్చి మనిషిని ఎంత సైకోలా మారుస్తుందో ఈ ఒక్క సీన్ అద్భుతంగా చెప్తుంది కదా. వాడు అలా రికార్డ్ చేస్తుండగానే కళ్ల నిండా రక్తం కారుతూ ముఖం పగిలిపోయిన ఒక మహిళా ఆకారం వాడి ముందు ప్రత్యక్షమైంది. నువ్వు మా శాంతిని భంగం చేశావ్ అని చెప్తూ ఒక్కసారిగా దీపక్ మీదకు దూకింది. అంతే, దీపక్ అరుపులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటే, ప్రకృతికి అక్కడ నిద్రపోతున్న ఆత్మలకి ఎగెన్స్ట్గా వెళ్తే రిజల్ట్ ఎంత ఘోరంగా ఉంటుందో ఇది ప్రూవ్ చేస్తోంది. ఇప్పుడు మిగిలింది కేవలం ముగ్గురే, అర్జున్, కిరణ్, రాహుల్. ప్రాణభయంతో వణుకుతూ ఏడుస్తున్న ఆ ముగ్గురు దగ్గరికి ఆ పెద్దాయనొచ్చాడు. వచ్చి ఒక భయంకరమైన ఆప్షన్ ఇచ్చాడు. మీరు ఇక్కడ్నుంచి ప్రాణాలతో బయటపడాలంటే మీలో ఎవరో ఒకరు బలి కావాలి అని. ఆలోచించండి, ఆ సిట్యువేషన్లో వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుందో. ఒకవైపు భయం, ఇంకోవైపు బతకాలన్న ఆశ. హ్యూమన్ సైకాలజీ ఎలా బ్రేక్ అవుతుందో ఇక్కడ మనం చూడొచ్చు. ఆ మూమెంట్లో రాహుల్ ఒక పని చేశాడు. అదే స్నేహమనే పదానికే మాయని మచ్చ. తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏమాత్రం ఆలోచించకుండా పక్కనే ఉన్న తన ఫ్రెండ్ కిరణ్ని ఆ భూతాల వైపుకి బలంగా తోసేశాడు. తోసేస్తూ జస్ట్ సారీ బ్రో అన్నాడు. ఒక సారీతో ఎన్నో ఏళ్ల స్నేహాన్ని ఎలా చంపేశాడో చూశారా. మనిషిలోని ఆ తీవ్రమైన స్వార్థం, ప్రాణభయం ఎలాంటి దారుణలనైనా చేయిస్తాయి అనడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. నమ్మిన స్నేహితుడే వెన్నుపోటు పొడవటంతో కిరణ్ కింద పడిపోయాడు. ఆ చీకటిలో నుంచొచ్చిన చేతులు అతని అమాంతం లోపలికి లాగేసుకున్నాయి. కిరణ్ వేసిన ఆఖరి కేకలు ఆ అంధకారంలో శాశ్వతంగా కలిసిపోయాయి. ద్రోహం వల్ల జరిగే పరిణామాలు ఎంత క్రూరంగా ఉంటాయో కదా. సరే, మరి రాహుల్ బలిచ్చేశాడు కాబట్టి వాళ్ళు వదిలేశారా? ఆ పెద్దాయన నవ్వుతూ ఇంకా సరిపోలేదు అన్నాడు. ఇక మిగిలిన అర్జున్ టెన్షన్తో అసలు నువ్వెవరు అని గట్టిగా అడిగాడు. అప్పుడు ఆ ముసలివాడి రూపం కంప్లీట్గా మారిపోయి ఒక దారుణమైన ఆకారంగా తయారైంది. నేనే ఈ శ్మశానానికి కాపలాదారుని అని చెప్పాడు. అంటే అతనేదో దారి తప్పి వచ్చిన మనిషి కాదు, ఆ మొత్తం శపించబడిన బ్లేస్ని కంట్రోల్ చేస్తున్న అతిపెద్ద డార్క్ ఫోర్స్ అని ఇక్కడ రివీల్ అయింది. ఫ్రెండ్ని బలిచ్చేసి సేఫ్ అయిపోయాను అనుకున్న రాహుల్ ఇది వినగానే అక్కడ్నుంచి పారిపోవాలని చూశాడు. కాని లాభం లేదు. ఆ చీకటి చేతులు వాడిని కూడా వదిలిపెట్టలేదు, పట్టి కిందకి లాగేశాయి. దీన్ని బట్టి మనకర్థమయ్యేదేంటంటే, తప్పు చేసి ద్రోహం చేసి అడ్డదారిలో బతకాలనుకుంటే ఎవరూ కాపాడలేరు. రాహుల్ చేసిన ఆ ద్రోహం అతనికి ఏ రకమైన సేఫ్టీని ఇవ్వలేకపోయింది. సో ఫైనల్గా మిగిలింది అర్జున్ ఒక్కడే. ప్లీజ్ నన్ను వదిలేయండి అని ప్రాణభిక్ష కోసం ఏడుస్తూ బతిమాలుతున్నాడు. అప్పుడు ఆ కాపలదారుడిచ్చిన ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటో తెలుసా? నువ్వు వీడియో కోసం వచ్చావు, ఇప్పుడు కథలో భాగమవ్వాలి. ఎంత సింపుల్ అండ్ డెడ్లీ డైలాగ్ కదా. వాళ్ళు ఏదైతే షూట్ చేద్దామని వచ్చారో చివరికి ఆ స్టోరీలో వాళ్లే విక్టిమ్స్ అయిపోయారు. ఆ భయంకరమైన రాత్రి గడిచిపోయింది. తెల్లారాక ఊరి జనాలు ఆ శ్మశానం దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ 5 కొత్త సమాధులు కనిపించాయి. అందులో ఒక సమాధి మీద అర్జున్ 2026 అని రాసి ఉంది. వాళ్లు కోరుకున్న వైరల్ ఫేమ్ వాళ్లకు వచ్చిందో లేదో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ ఒక్క రాత్రి తీసుకున్న రాంగ్ డిసిషన్ వాళ్లను శాశ్వతంగా ఆ మట్టిలో కలిపేసింది. ఈ కథలోని అస్సలైన ట్విస్ట్ అండ్ భయం ఇక్కడే ఉంది. ఆ సంఘటన జరిగిన తర్వాత నుంచి ప్రతిరోజూ రాత్రి ఆ శ్మశానంలో ఒక కొత్త స్వరం వినిపిస్తుందట. వెల్కమ్ బ్యాక్ గైజ్ అంటూ అర్జున్ రికార్డ్ చేసిన ఆ యూట్యూబ్ ఇంట్రో ఇప్పుడు అక్కడ ఒక శాశ్వతమైన ఎకోలాగా వినిపిస్తూనే ఉంటుంది. ప్రాణాలు పోయినా సరే వాళ్ల ఆత్మలు ఆ ఎండ్ లేని లూప్లో అలా శాశ్వతంగా చిక్కుకుపోయాయి. ఫైనల్గా ఇదంతా మనకొక పెద్ద క్వశ్చన్ మార్క్ వదిలేస్తోంది. కేవలం 2 నిమిషాల గుర్తింపు కోసం, ఆన్లైన్ వ్యూస్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం నిజంగా అవసరమా? మల్లేశ్వరపురం శ్మశానవాటిక కథ మనకు చెప్పేది ఒకటే, మన క్యూరియాసిటీ, అతి విశ్వాసం హద్దులు దాటితే మనం చెల్లించుకోవాల్సిన మూల్యం ఎంత దారుణంగా ఉంటుందో. సో నెక్స్ట్ టైం ఏదైనా థ్రిల్ కోసం రిస్క్ చేసే ముందు ఈ కథ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.